ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి చిట్చాట్లో కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. జంతర్ మంతర్ వేదికగా మా వాయిస్ను బలంగా వినిపించాం. బీసీ రిజర్వేషన్లు 42% ఇవ్వాలన్నది మా కమిట్మెంట్ అంటూ రేవంత్ వ్యాఖ్యానించారు. కులగణన రిజర్వేషన్ల సాధనలో మా చిత్తశుద్ధిని ఎవరూ శంకించలేరంటూ కామెంట్ చేశారు. బీసీలపై ప్రేమ ఉంటే కనుక కేంద్రం వెంటనే బిల్లును ఆమోదించాలంటూ కూడా డిమాండ్ చేశారు. ఇక దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందించేందుకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రాజు, ఈరోజు సీఎం రేవంత్ చిట్చాట్లో ఎటువంటి వ్యాఖ్యలు చేశారు? దానికి సంబంధించిన పూర్తి సమాచారం ఏంటి? ఎస్ భోగి, ప్రస్తుతము ఢిల్లీ పర్యటనలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్లమెంట్కి వెళ్లారు. పార్లమెంట్లో ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలిసి చర్చిస్తున్నారు. అంతేకాదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఇతర మంత్రులు కూడా ఉన్నారు. అంటే నిన్న జరిగినటువంటి సమావేశం, ఆ తర్వాత ఏ విధంగా ఒక భవిష్యత్ కార్యాచరణ ఉండాలనే దాని మీద ప్రధానంగా ఇప్పుడు ముఖ్యమంత్రి ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే కేంద్రం ఖచ్చితంగా ఈ విషయంలో ఆమోదిస్తుంది అనే ఆలోచనతోనే ఢిల్లీ వరకు వచ్చాము. ఢిల్లీలో ఈ బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలంటూ ఆందోళన చేపట్టాం. అంతేకాదు రాష్ట్రపతిని అపాయింట్మెంట్ కూడా కోరి విజ్ఞప్తి చేయాలనుకున్నాం. ఏదైతే 42%కి సంబంధించినటువంటి రిజర్వేషన్కి సంబంధించినటువంటి 2 బిల్లులు కూడా రాష్ట్రపతి వద్దే ఉన్నాయి. ఒకవైపు రాజకీయాలకు సంబంధించినటువంటి బిల్లు, మరోవైపు విద్యా ఉపాధి ఇవ్వాల్సినటువంటి అంశానికి సంబంధించినటువంటి బిల్లులు కూడా రాష్ట్రపతి వద్ద ఉన్నాయి. కాబట్టి ఈ విషయంలో రాష్ట్రపతిని కలిసి తమ ఆవేదన చెప్పాలనుకున్నాం. కానీ ఇప్పటి వరకు కూడా ఇంకా రాష్ట్రపతి కార్యాలయం నుంచి ఎటువంటి అపాయింట్మెంట్ అనేది కన్ఫర్మ్ కాలేదు. సో ఈ పరిస్థితుల్లో ఏం చేయాలి, భవిష్యత్తు కార్యాచరణ ఏంటి అనే దాని మీద కూడా దృష్టి పెట్టినట్లుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. మరోపక్క అటు తెలంగాణ హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం సెప్టెంబర్ నెలాఖరు నాటికి స్థానిక సంస్థల ఎన్నికలు కూడా నిర్వహించాల్సినటువంటి అవసరం ఉందన్న విషయాన్ని కూడా ఆయన గుర్తు చేశారు. సో ఈ పరిస్థితుల్లో ఏ విధంగానైతే తెలంగాణ ప్రభుత్వం అంటే మొదటి నుంచి ఈ కులగణన, ఆ తర్వాత జరిగినటువంటి ప్రాసెస్, క్యాబినెట్ ఆమోదం, అసెంబ్లీలో ఈ బిల్లులు చేయడం, వీటన్నిటికి సంబంధించినటువంటి ప్రాసెస్ కూడా మొత్తం ఏదైతే ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాలుగా ప్రొసీజర్స్ను ఫాలో అయ్యాము. సో ఇప్పుడు కేంద్రం వద్ద పెండింగ్లో ఉంది. కేంద్రంపై ఒత్తిడి చేయడం కోసమే ధర్నా చేశాం. కానీ కేంద్రం నుంచి మాత్రం కొంత స్పందన వేరుగా కనిపిస్తుంది. సో బీసీల పైన ఒక ప్రేమ ఉంటే గనక ఖచ్చితంగా కేంద్రం ఈ బిల్లులను ఆమోదించాల్సినటువంటి అవసరం ఉందనే విషయాన్ని కూడా ఆయన స్పష్టం చేశారు. అంతేకాదు అటు బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ చేస్తున్నటువంటి వ్యాఖ్యలన్నీ కూడా విడ్డూరమైనవి. ఎందుకంటే తాము ఇప్పటికే దీనికి సంబంధించి ఏ విధంగానైతే బీసీలకు సంబంధించినటువంటి అంశంలో ఎటువంటి అంటే దీంట్లో ఎటువంటి లోటుపాటు లేకుండా కావాల్సినటువంటి కార్యాచరణను సిద్ధం చేశాము. కానీ ఇక చేయాల్సిందంతా కూడా కేంద్రం బీజేపీ చేతుల్లోనే ఉంది. సో బీసీ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి బిల్లులను వాళ్ళు ఆమోదించాల్సినటువంటి అవసరం ఉందనే విషయాన్ని చెప్పారు. సో బీసీల విషయంలో తమ చిత్తశుద్ధిని ఎవరు కూడా ప్రశ్నించాల్సినటువంటి అవసరం లేదన్న విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి స్పష్టం చేశారు. భోగి, థ్యాంక్ యూ రాజు. కిషన్ రెడ్డి బాధ్యత తీసుకుంటాడు. 10% తీసేస్తారు. చట్టం చదవమని సార్, చట్టం మొత్తం చదవండి. దాంట్లో ఎవరికి లేదు. బ్లాంకెట్ గా మొత్తం ఎన్ బ్లాక్ 42% రిజర్వేషన్, సబ్ కేటగరైజేషన్ లేదు. ఏబిసిడి గ్రూప్ ఉన్నది ఎడ్యుకేషన్లోనే వస్తుంది. పొలిటికల్ రిజర్వేషన్లో ఏబిసిడి గ్రూప్ లేదు. ఆయన ఏం మాట్లాడుతున్నా ఆయన అర్థం లేకుండా మాట్లాడుతున్నారు. ఇప్పుడు మనం మాట్లాడుతున్నది ఇది ఈ గ్రూప్కి 4% ఉంది రిజర్వేషన్. 10-8కి వెళ్ళి వచ్చింది, ఆల్రెడీ ఉంది. ఈపీ పొలిటికల్ రిజర్వేషన్లో కేటగిరీ ఉందా? బీసీ అంటే బీసీ ఉంది. ఆయనకు ఆ మాత్రం కూడా అర్థం కాకుండా కేంద్ర మంత్రి అయితే నేను ఏం చేస్తాను? ముస్లింకి లేనే లేదు బాస్. ముస్లింస్ అనే రిజర్వేషనే లేదు. మంత్రి గారు నమస్కారం అన్న. ప్రసాద్ గారు, కిషన్ రెడ్డి బాధ్యత తీసుకుంటాడు. 10% తీసేస్తారు. చట్టం చదవమని సార్, చట్టం మొత్తం చదవండి. దాంట్లో ఎవరికి లేదు. బ్లాంకెట్ గా మొత్తం ఎన్ బ్లాక్ 42% రిజర్వేషన్, సబ్ కేటగరైజేషన్ లేదు. ఏబిసిడి గ్రూప్ ఉన్నది ఎడ్యుకేషన్లోనే వస్తుంది. పొలిటికల్ రిజర్వేషన్లో ఏబిసిడి గ్రూప్ లేదు. ఆయన ఏం మాట్లాడుతున్నా ఆయన అర్థం లేకుండా మాట్లాడుతున్నారు. ఇప్పుడు మనం మాట్లాడుతున్నది ఇది ఈ గ్రూప్కి 4% ఉంది రిజర్వేషన్. 10-8కి వెళ్ళి వచ్చింది, ఆల్రెడీ ఉంది. ఈపీ
పొలిటికల్ రిజర్వేషన్ల కేటగిరీ ఉందా? బీసీ అంటే బీసీ ఉంది. ఆయనకు ఆ మాత్రం కూడా అర్థం కాకుండా కేంద్ర మంత్రి అయితే నేను ఏం చేస్తాను? ముస్లింకి లేనే లేదు బాస్, ముస్లింస్ అనే రిజర్వేషనే లేదు. మంత్రి గారు నమస్కారం అన్న. ప్రసాద్ గారు కిషన్ రెడ్డి బాధ్యత తీసుకుంటాడు 10% తీసేస్తారు. అసలు చట్టం చదవమని ఒకసారి ఇక్కడ చట్టం మొత్తం చదవండి. దాంట్లో ఎవరికి లేదు. బ్లాంకెట్ గా మొత్తం ఎన్ బ్లాక్ 42% రిజర్వేషన్ ఉంది. సబ్ కేటగరైజేషన్ లేదు. ఏబిసిడి గ్రూప్ ఉంది, అది ఎడ్యుకేషన్లోనే వస్తుంది. పొలిటికల్ రిజర్వేషన్లో ఏబిసిడి గ్రూప్ లేదు. ఆయన ఏం మాట్లాడుతున్నా ఆయన అర్థం లేకుండా మాట్లాడుతున్నారు. ఇప్పుడు మనం మాట్లాడుతున్నది ఇది ఈ గ్రూప్కి 4% ఉంది రిజర్వేషన్. 10-8కి వెళ్ళి వచ్చింది, ఆల్రెడీ ఉంది. ఓ